ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము. చివరి దినాల్లో మనం ఇవి భయంకర దినాలు. అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లు తిమోతికి అంత్య దినములలో అపాయకరమైన దినాలలో ఉన్నాం, స్వార్థపరమైన దినాల్లో ఉన్నాం. ఈ రోజుల్లో ఆత్మీయత పోయి సంఘాల్లో స్వార్థము, స్వయము, నేను అనేటువంటి ఇది భయంకరమైన పరిస్థితి. విగ్రహం ఇది ఒక నేను అనేది పెద్ద విగ్రహం అనమాట. అందరూ దానికి మొక్కాలంతే. నెబుకద్నెజరు కనుక విగ్రహాన్ని పెట్టేసి నేను చేసిన బొమ్మకే మొక్కాలన్నట్టు అందరూ నేను అనేటువంటిది అనేటువంటి పెద్ద విగ్రహము భయంకర దినాల్లో ఉన్నాం. అందుకనే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని దేవుని బిడ్డలముగా దేవుని వాక్యాన్ని మనము ఏ విధంగా మనం జీవించటము మేలు క్షేమము మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఈ వచ్చిన ఆధారం చేసుకొని గత దినాల నుండి ధర్మశాస్త్రములో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలలో ఈరోజు కూడా దయచేసి గమనించండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనం. దొంగిలకూడదు అంటే దొంగతనం చేయొద్దు. ఇది 8వ ఆజ్ఞ. దొంగిలించొద్దు, ఎలాంటి దొంగతనము చేయకూడదు. గమనించండి, దొంగతనము చేయకూడదు. ఇది ఎందుకంటే ఇది చాలా భయంకర విషయం. దొంగతనము అనేటువంటిది బైబిల్లో మనకు తెలుసు. దొంగతనము, దొంగ అనేటువంటి విషయము కొంతమందికి ఉన్నది. సైతాన్ కూడా పేరేందంటే వాడు దొంగ అన్నట్టు, దొంగ. అందుకొరకనే దొంగిలియకూడదు, ఎవరిది కూడా ఏం చేయకూడదు, మనము దొంగతనం అనేది చేయకూడదు. దొంగతనం అనేటువంటిది దేవుని బిడ్డలకు సంబంధించినటువంటి విషయం కాదు. ఈ దినాలు ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయంటే దొంగతనాలు జరుగుతున్నాయి. రకరకాల విధాలుగా ఏ విధంగానైనా కావచ్చు. అందుకనే బైబిల్లో దొంగతనాన్ని గురించిన విషయాలు నేను 3 సందర్భాలు మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. గమనించండి. ఇదే నిర్గమకాండము 22వ అధ్యాయం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా అది వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సరే, ఇక్కడ ఏమంటాడు? దొంగతనము సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండదు. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లించవలను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను. వాడు దొంగిలది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినా సరే అది ప్రాణంతో వాని ఎద్దు దొరికిన అది 2 అంతలు. అంటే దొంగతనం అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలో చాలా కోపంతో కూడింది, శిక్షకు పాత్రమైనటువంటి విషయం. అందుకనే దొంగతనము చేయకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళేటువంటి సందర్భాలు లేవు. అందుకనే దొంగలు పరలోకానికి ఏ విధంగా పోతారు? దొంగలైన పరలోకానికి వెళ్ళరని సంగతి మనకు బైబిల్లో ఉన్న విషయమే కదా. అందుకొరకనే గమనించండి. ఇదే లేవియా కాండములో ఈ విషయాలు రాయబడ్డాయి. లేవియా కాండము 19వ అధ్యాయము. లేవియా కాండము 19. దేవుని బిడ్డలుగా ఈ విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటాం. 19వ అధ్యాయము 19. హృదయముల కీడుకు. లేవియా కాండము 19వ అధ్యాయము 11వ వచనం. 11. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు. ఇంకోటి, బొంకకూడదు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇక్కడ ఇంకా 2 కలిసినాయి. ఎందుకంటే ఒకటి దొంగిలింపొద్దు, రెండోది బొంకొద్దు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దు. 3 విషయాలు ఉన్నాయంట. ఈ అబద్ధం కూడా
దొంగతనానికి గుర్తుగానే వస్తుంది. బొంకటం కూడా, అంటే బొంకటము అబద్ధము, ఇవి రెండు దగ్గర సంబంధాలే ఉన్నాయి. అందుకనే మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దు అంట. బొంకొద్దు, దొంగిలేయకూడదు, తర్వాత అబద్ధం ఆడొద్దు అన్నాడు. ఎందుకు ఈ మాట అంటే మనందరికీ బాగా తెలిసిన సందర్భమే. ఎందుకంటే మొట్టమొదట ఈ 3 సందర్భాలు జరిగినాయి. ఆదాము అవ్వల విషయంలో సైతాను అవ్వతో మాట్లాడింది ఏంటిది అంటే అబద్ధమే చెప్పింది, బొంకింది. అంతేకాదు దొంగతనంలాగా తోటలోకి వచ్చినటువంటి సందర్భం కావచ్చు, ఒక ఉదాహరణ. అందుకని ఇక్కడ మన తలంపు ఏంటంటే దొంగిలింపకూడదు అన్నాడు. దొంగ ఎవరు అనంటే సైతానుడు, వాడు దొంగ అని రాయబడి ఉంది. ఇక్కడ తోటలో ప్రవేశించడం కాకుండా వాడు ఏం చేసినాడు, అవ్వతోటి అబద్ధం ఆడినాడు. ఈ పండు తినొద్దని అంటే తినొద్దని, తింటే చావరని అబద్ధం ఆడినాడు, బొంకినాడు. అందుకనే అబద్ధం అనేది, బొంకటం అనేది, దొంగతనం అనేటువంటిది ఇది సైతానుకు సంబంధించిన విషయం. దేవుని బిడ్డలుగా మనం ఎరగవలసిన విషయం ఏంటంటే దొంగతనం కానీ, అబద్ధం కానీ, బొంకడం కానీ ఇది మనము చేయకూడనటువంటి విషయం. పాత నిబంధనలో ఇప్పుడు మనం చదువుకున్నట్టు బాగా చూస్తే ఏం చేయమన్నాడు, ఎవడైనా దొంగిలిస్తే అట్లా చేస్తే ఏం చేయాలంట, దానికి ఏం చెల్లించాలన్నాడు. దొంగతనం చేస్తే ఒకడు ఎద్దునైనా గొర్రెనైనా దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఇవ్వాలంట. చూడండి, ఒకదానికి బదులు 5. కాబట్టి దొంగిత చేసినా కూడా దీన్ని అన్యాయాన్ని కూడా కలుపుకోవచ్చు. ఎందుకనంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అంటాడు, ప్రభువా నేను ఎవరిని ఎదురన్నా అన్యాయంగా తీసుకుంటే వానికి 4 అంతలు ఇస్తాను అన్నాడు. ఒకటి తీసుకుంటే 4 అంతలు అన్యాయంగా తీసుకుంటే కాబట్టి పిల్లారా గమనించవలసిన ఏంటంటే దొంగతనం అనేటువంటిది అది దేవుని బిడ్డలకు తగినటువంటిది కాదు. అబద్ధము కూడా అంతే. దొంగతనము, అబద్ధము చాలా మంచి విషయాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయండి. 19వ అధ్యాయము 11వ నేను మీ దేవుడైన యెహోవాను, దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దు అన్నాడట. చెప్పండి, అననీయ సప్పేరాలు ఏం చేసినారు? వాళ్ళిద్దరూ 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 5లో పేతురు అంటాడు వారిద్దరూ దేవునికి ఇవ్వాలని అందరూ చరచరాస్తులు అమ్మి ఆ దినాల్లో ఇస్తుంటే వాళ్ళు కూడా ఏం చేసినారు, వాళ్ళు కూడా ఇవ్వాలని అమ్మినారు. 5 మొదటి నుంచి అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పేలతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెళ్ళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులు దాచుకున్నాడంట. దాచుకోవడం అంటే ఏంది? దొంగిలియకూడదు అంట. దొంగతనం తెచ్చి అపోస్తుల పాదంలో పెట్టినాడంట. అప్పుడు పేతురు అననీయా, ఈ వెళ్ళలో నీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు మీరు అబద్ధం ఆడినారు? చెప్పండి, ఏం చేశాడు? ఆ తర్వాత ఆమె కూడా వచ్చింది, ఇంతకే అమ్మినారంటే అవును ఇంతకే అమ్మినామని దాచుకొని. కాబట్టి పిల్లారా ఇది భయంకర నేరం కింద ఉంటుంది. అందుకనే పాత నిబంధన ప్రకారం కావచ్చు, కొత్త నిబంధన ప్రకారం కావచ్చు, ఒకవేళ పాత నిబంధన ప్రకారం రకరకాల విధాలుగా దొంగిలించినటువంటి వాళ్ళు ఉన్నారు. దానిలో మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో అంటాడు, మీరు మీ పితరుల నాటి నుండి మీరు నా యొద్ద దొంగిలితిరి అంటాడు. ఏది? ప్రభు యొక్క భాగాన్ని దేవుని మందిరములో దేవుని దాసులకు అదనటిక యాజకులకు చెందకుండా వారే తీసుకున్నటువంటి సందర్భము అనేటువంటి విషయం మనం ఎరగాల. ఇది కూడా దొంగతనం. అందుకనే దీనిని బట్టే దేశము శాపగ్రస్తమైంది, తెగుళ్ళు వచ్చినాయి, భూములు, ఇవన్నీ కూడా వాటి గురించి మీ తర్వాత చదువుకోండి. ఎందుకంటే నా తలంపు అది కాదు. కాబట్టి దొంగిలించడం అనేటువంటిది చాలా భయంకరమైన విషయం. ఎందుకంటే దొంగతనం పాత నిబంధనలో రకరకాలుగా దగ్గర దొంగతనాలు ఉన్నాయి. వాళ్ళు ఏమైపోయినారో మనకున్నా. అందుకనే నేను కొన్ని మీకు చెప్పాను. క్రైస్తవులుగా ఉండి మనం చేసే దొంగతనం ఏందండి అంటాం. మనమేం చేస్తున్నాము నూతన నిబంధనలో అంటే, ఇప్పుడు చెప్పండి, అననీయ ఏం చేసినాడు? దేవునికి ఇవ్వాలని అమ్మినాడు. తనదే భూమి, తనదే దాచుకున్నాడు. అంటే ఏం చేసినట్టు? దొంగతనం.
అందుకనే దొంగిలియకూడదు అని ఉంది కదా, మనం చదువుకున్న వచనం ఏంటి? దొంగిలియకూడదు అంటే ఎప్పుడు చేసినాడు? దొంగతనం చేసినాడు. కాబట్టి తనదే దేవునికి అమ్మినాడు, దొంగతనం చేసినాడు. చివరికి ఏమైపోయినాడు? నష్టపోయిపోయాడు. ఈ రోజుల్లో క్రైస్తవులలో, దేవుని బిడ్డలుగా సంఘాలలో ఎక్కడ చూసినా ఏం జరుగుతుందంటే దొంగలు. ఏం దొంగలు అంటే, సరే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా చేసేటువంటి వాళ్ళు అదొక దొంగతనము. దేవుని యొక్క సొమ్మును దొంగిలించే వాళ్ళు కూడా ఉన్నటువంటి దినాల్లో లేకపోలేదు. నిజంగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ విధంగా ఇస్కరియోతు యూదాని గురించిన విషయాలు కూడా మనకు రాయబడి విషయం కనబడతా ఉంటది. వాడు డబ్బు సంచి వాని దగ్గర ఉన్నందున అని ఉంటది. డబ్బు సంచి వాని దగ్గర 12వ అధ్యాయము గమనించండి. దేవుని దొంగ 6వ వచనం, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలిస్తున్నాడు. దొంగ. అందుకనే సాతాను వానిలో ప్రవేశించని రాయబడి ఉంది. ఇస్కరియోతు యూదా ఎవరికి గుర్తుగా ఉండంటే సైతాను గుర్తుగా ఉన్నాడు. దొంగ. దేవుని బిడ్డలు వేసేటువంటిది లేక దేవుని యొక్క పరిచర్య కొరకు ఆ దినాలలో దేవుని సేవ యేసుప్రభువారు చేస్తున్నాడు. యేసుప్రభువారు చేస్తున్నటువంటి సేవలో వారి సేవ జరగడానికి కొరకు అనేకులు దేవుని బిడ్డలు తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇస్తున్న సందర్భంలో వీడేం చేస్తున్నారంటే డబ్బు సంచి దగ్గర పెట్టుకొని దొంగతనం చేస్తా ఉండి వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళు తీస్తున్నారంట. ఎవరెవరు ఇస్తున్నారంట? ఒక చిన్న విషయం చెప్తాను, గమనించండి. లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి సందర్భం గమనించండి. లూకాసు వార్త 8 మొదటి నుంచి లేక 2వ వచనం, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, ఏ రోజు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం కలిగిన ఆస్తితో వారు సేవ చేస్తున్న దినాలలో యేసుప్రభు వారికి వీరందరూ సహకారులుగా ఉంటూ వచ్చినారు. ఈ దినాల్లో కూడా దేవుని చేసేటువంటి సేవకులకు, దేవుని బిడ్డలకు ఆయా విధాలుగా తోడ్పడే వాళ్ళు లేకపోలేదు. ఉంటారు. అందుకనే వాళ్ళల్లో ఉండేటువంటి దొంగలు ఈ విధంగా ఉంటారు. అందుకనే దేవుని మందిరాలలో కూడా దొంగలు అయిపోయినారు. దేవుని ప్రజలు వచ్చి దేవుని మందిరంలో వేసే డబ్బులను దొంగిలించి అబద్ధాలు చెప్పి మోసాలు చేసేటువంటి రకరకాల విధాలుగా వారి దుర్వ్యసనాలకు వాడుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి దొంగలకు దేవుని రాజ్యం లేదండి. దొంగలను దేవుడు ఒప్పుకోడండి. దొంగలు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే దొంగకు లేదు. అందుకనే దేవుని ప్రజలారా జ్ఞాపకం పెట్టుకుందాం. అందుకనే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దొంగతనము విడవాలి. దొంగతనం నుంచి మనము బయటికి రావాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని రాజ్యానికి వెళ్ళరనే విషయం గమనించండి. 1 కొరింథీ పత్రికలో కూడా ఒక భాగం ఉన్నట్లు గుర్తుకొస్తా ఉంది. 6వ అధ్యాయము గమనించండి. 6వ అధ్యాయము 9, 10. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులేను, విగ్రహాధికులను, వ్యభిచారులను, ఆడంగితనం గలవారైను, పురుష సంయోగులను, దొంగలైనంట. కొరింథీ సంఘంలో ఎవరున్నారంటే దొంగలు ఉన్నారు. ఈ దినాల్లో సంఘాలలో ఎవరున్నారంటే దొంగలు ఉన్నారు. దేవుని సొమ్మును దేవుని ప్రజలు భయముతో భక్తితో దేవుడు వారికి ఇచ్చినటువంటి దానిని వేస్తుంటే వీళ్ళు దాని మీద అజమాయిషీ చేస్తూ డబ్బు వాళ్ళది అన్నట్టుగా ఇష్టానుసారముగా ఖర్చు పెట్టే వాళ్ళు కావచ్చు, దొంగత చేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళకేం లేదు, లోబులైనను లోబులంటే ఈ లోబెత్తం కూడా ఒకటే, ఇచ్చే బుద్ధి ఉండదు. ఎంతసేపు ఉన్నా దోసుకోవడము, ఎత్తుకొని పోవడము. దొంగలైనను, లోబులైన, త్రాగుబోతులను, దూషకులైనను దోచుకున్న దేవుని రాజ్యానికి పోరు. అందుకనే దొంగిలిస్తున్నావా? దేవుని మందిరాలలో, దేవుని మందిరంలో పనిచేసేటువంటి వారికి చాలా నమ్మకత్వం అనేది అవసరం. నమ్మకత్వం అనేది అవసరం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము తర్వాత మీరు ఈ భాగాన్ని చదువుకోండి. ఎందుకంటే దేవుని సంఘములో కూడా బాధ్యత గల వారు ఏ విధంగా ఉండాలంటే దొంగలు కానీ, అబద్ధికులు కానీ, కొట్లాడే వాళ్ళు కానీ, మోసం చేసే వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు మందిరంలో ఒక బాధ్యత గల వారుగా ఉండడానికి లేదు.
లేదు. ఇట్లా అందుకనే సంఘాలలో ఎక్కడ చూసినా మనకు ఎవరు కనబడతారంటే ఇట్లాంటి భయంకర దినాల్లో ఉన్నాం. 8వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 8:8 ఇక్కడ ఆ యొక్క కాలములో దేవుని ప్రజలు వారు వేసేటువంటి సంఘాన్ని గురించినటువంటి విషయము, సంఘ గురించిన విషయము వారికి సామాజిక కొలది ఇచ్చినారు. ఈ అధ్యాయం తర్వాత చదువుకోండి మీరు. వారు ఇచ్చినటువంటి సొమ్మును తిరిగి వేరే స్థలానికి పంపుతున్నటువంటి సందర్భాన్ని బట్టి పౌలు అంటాడు, మీ విషయంలో నాకు ఆసక్తి కలిగి ఎందుకంటే వారు ఇక్కడే చెప్పినాడు ప్రభు, దరిద్రుడై ప్రభు అనేటువంటి మాట ఇక్కడే మనకు రాయబడింది. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులు చేయడానికి కొరకు ఆయన దరిద్రుడైపోయాడని చెప్పేసి అంటాడు. అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని గురించి మెచ్చుకుంటూ 16 నుండి ఈ 22, 25, 24 వరకు మీరు చదువుకోవచ్చు. నేను ఒక మాటని మీకు గుర్తు చేస్తున్నాను. 20వ వచనంలో, మరియు మేము ఇంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎప్పుడునూ తప్పు మోపకున్నట్లు మేము జాగ్రత్తగా చూసుకుందాము. ఎవడు కూడా డబ్బు లెక్క పెట్టేవాడు కాదు, డబ్బు ఉన్నటువంటి వాడు నమ్మకస్తుడిగా ఉండాలి. ఎవడు నేరం మోపేవాడుగా ఉండకూడదు. 16లో ఏమంటాడు, మీ విషయమై నా కలిగిన ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవుని స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశాశక్తి కలిగినందున తన ఇష్టం చొప్పునే మీ వద్దకు బయలుదేరి వచ్చుతున్నాడు. మరియు సువార్త విషయంలో సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుణ్ణి అతనితో కూడా పంపుదును. అంతేకాదు ప్రభునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తము ఉపకార ద్రవ్యమును విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణం చేయవలనని సంఘములు ఏర్పరచుకునంట. సంఘముల వారు అతన్ని ఏర్పరచుకున్నట్టు. ఎందుకంటే ఉపకార ద్రవ్యము తీసుకొని పోయేటంటే దాంట్లో. అందుకని ఎవరిని పడితే వాడు డబ్బులు ఇవ్వడం కాదు, ఎవడు పడితే వాడు డబ్బులు దగ్గర పెట్టుకోవడము, వాడు ఏం చేస్తున్నాడో లేదు. దొంగతనాలు సంఘాలలో జరిగేటువంటి లక్షలు, ఒకప్పుడు లేదు, ఇప్పుడు లక్షలు కాబట్టి గమనించండి. ఇవంతా కూడా అదే విషయం రాయబడి ఉంది. కాబట్టి చాలా సంగతులు పరీక్షించి తర్వాత ఇంకేమంటే, ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధతో ఆలోచించాలి. ప్రభువు దృష్టి యందు, మనుషుల దృష్టిలో కూడా వాడు నమ్మకమైనటువంటి వాడిగా ఉండవలసిన వాడిగా ఉంటున్నాడు. మరియు వారితో కూడా మేమును మా సహోదరులను పంపుచున్నాము. చాలా సంగతుల్లో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడు అతడు మీ ఎడల ఆసక్తి కలిగి విశేషమైన నమ్మకమైన మరి ఎక్కువైన ఆసక్తి గలవని తెలుసుకోవాలా. తీతు ఎవడని చెప్పిన ఎడల తీతుని గురించి రాయబడిన విషయం టైటస్ గురించి. కాబట్టి ప్రియులారా, నమ్మకస్తులుగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. దొంగలకు దేవుని యొక్క రాజ్యము లేదు. ఇంకా 2-3 విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక, సంఘములో ఉన్నటువంటి వారు 4 గమనించండి. 25 నుంచి మీరు తర్వాత చదువుకోండి. 27వ వచనము, అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కెరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయాలి. సంఘములో ఉన్నటువంటి వారులారా, దొంగతనాలు మాని, అబద్ధాలు మాని, బొంకడం మానండి. ఇది ఇందులోనే ఉంది. 25వ వచనం, మనము ఒకరికి ఒకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యం చెప్పాలి. అబద్ధము సైతానది, సత్యము దేవుంది. దొంగతనము సైతానుది, యథార్థత లేక దొంగతనం లేకుండా జీవించేది దేవునిది. కాబట్టి అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలు వాడంటే ఎఫెసీ సంఘములో ఎవరున్నట్టు మనకు అర్థమవుతా ఉంది, దొంగలు ఉన్నట్లు కనబడతా ఉంది. కాబట్టి దొంగలకు ఏమి లేదండి, దొంగలకు ఏమి లేదు. అందుకనే దొంగిలొద్దు. ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, మీరు చదువుకోండి. లేవియాకాండం 6వ అధ్యాయంలో దొంగలు ఏదైనా దొంగిలిస్తే వాడు బలి అర్పించాలని ఉంటది. లేవియాకాండం 6:2 నుంచి రాయబడి ఉంది. అందుకనే దొంగతనం చేసిన వానికి శిక్ష ఉంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా పౌలు కొలసీ సంఘస్థులను గురించి విషయము ఈ విధంగా రాయబడింది. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కావున విగ్రహారాధన, దుష్టత్వమును, ఇక్కడ అబద్ధం ఆడొద్దని ఉంది, దొంగతనం కూడా చేయొద్దు అనేటువంటి విషయం మనకు కనబడతా ఉంటది. కొలసీ పత్రిక 3:9 వచనం గమనించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి,
ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు ప్రత్యేకించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన పోలికను పోలి నవీన స్వభావం ఏం చేయాలంట? ఇక్కడ ఏమేమి ఉండకూడదో కొన్ని పాపాలను గురించి రాయబడి ఉంది. దురాశ కావచ్చు, ధనాపేక్ష, విగ్రహాలైనటువంటి ఇదంతా కూడా. కాబట్టి అబద్ధమైన, బొంకడమైన, లేకపోతే దొంగిలించమైనటువంటి విషయాలను మనము ఇది చేయకూడనటువంటి విషయం. చివరిగా మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం, దొంగతనము లేక అబద్ధాన్ని గురించి ఖచ్చితంగా వ్రాయబడినటువంటి 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ. గమనించండి, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో అబద్ధికులు అంట. అందుకని ఏం చేయకూడదు? అబద్ధాలు సైతానికి సంబంధించిన విషయాలు. 22వ అధ్యాయము 15వ వచనం, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహాలు, అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు, అగ్నిగుండానికి. అందుకనే మనం చదువుకున్న వచనంలో నిర్గమాకాండము 20వ అధ్యాయములో 15 దొంగిలకూడదు. ఎందుకంటే దొంగలకు పరలోక రాజ్యము లేదు. కాబట్టి ఏం చేయాలంటే, ఇప్పటి వరకు ఎవరైనా గుడి దొంగలు కానీ, బడి దొంగలు కానీ, దేవుని విషయాలలో ఉన్నటువంటి వారు కానీ ఉంటే దేవుడిచ్చే అవకాశం ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి విధం 27 అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టకు వీలు కల నిమిత్తము తన చేతులతో ఇక చాలు చేసినట్టు దొంగతనాలు, దేవుని మందిరాలు దోసుకున్నటువంటివి, దేవుని మందిరాలకు అబద్ధమైనటువంటివి, మోసం చేసినటువంటి దేవుడు అవకాశం ఇచ్చినాడు. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని. అందుకనే ధర్మశాస్త్రంలో ఉంది, దొంగిలకూడదు. దొంగతనం అనేది, అబద్ధం అనేటువంటిది, బొంకడము సైతాను సంబంధించినటువంటిది. వాడు మొదటి సంధి కూడా ఎవడట? ఇంకొక చిన్న మాట గుర్తుకొస్తా ఉంది. యేసు ప్రభువారే చెప్పినటువంటి విషయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. దయచేసి చూడండి. ఎందుకంటే చెప్తున్నాను విషయం అంటే, ఇది స్పష్టంగా మనకు కూడా 44వ వచనం, 8వ అధ్యాయము 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడువాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమే చెప్పుచున్నాను. చూడండి, సత్యం కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడును స్థాపించు. నేను సత్యమును చెప్తున్నాను కనుక మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను. మీరు దేవుని సంబంధులు గనుక మీరు వినరని దేవుని సంబంధులు కారు గనుక. అందుకని సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును అని దేవుని వాక్యం ఉంది. వీళ్ళెవరట? అబద్ధికులంతా ఎవరు? అపవాది యొక్క సంబంధులు, అబద్ధం ఆడేవాళ్ళు. కాబట్టి సంఘాల్లో ఉన్నట్టు మనము, నీవు ఏ సంబంధివి? సత్య సంబంధివేనా లేకపోతే అబద్ధానికి సంబంధివా? కాబట్టి దయచేసి గమనించి, అబద్ధికులు అందరూ కూడా ఎవరంటే, అబద్ధికులు సంబంధించిన సైతాను యొక్క తండ్రి అంటవాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. ఈ అబద్ధం ఆడే వాళ్ళంతా కూడా సైతాను యొక్క సంబంధులు, వాళ్ళ పిల్లలు. కాబట్టి యేసు ప్రభువారు ఎవరంటే సత్యవంతుడు. అందుకని దేవుని మాటలు విని వాటి ప్రకారం జీవించేవారు కూడా సత్య సంబంధులు. కాబట్టి నేను ఏ సంబంధివి? అబద్ధికులుగా ఉంటే అబద్ధికులందరూ అగ్ని గంధకాల్లో వెళ్తారు. సత్య సంబంధులు, సత్యవంతులు దేవునితో ఉంటారు, దేవుని సంబంధులు. అందుకని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. ఈ విషయాన్ని ఎరిగి అబద్ధం ఆడేటువంటి విషయాలను మాని, అబద్ధాలు, బొంకడాలు, మోసాలు మాని సత్య సంబంధులముగా జీవిస్తాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగాను దీవించండి, చిందుకొని చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం తోడై ఉండును గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.